డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో విస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. డిటాచ్మెంట్ అనేది ఏదైతే ఉందో ఇది మనల్ని చాలా వరకు ఒక బెటర్ పర్సన్ చేస్తుంది. డిటాచ్మెంట్ అనేది మునులు, ఋషులు లేకపోతే సన్యాసులు ఎక్కువ పాటిస్తూ ఉంటారు. అందువల్ల వాళ్ళు ఒక రకమైన వాళ్ళ కొండలని ఎనర్జీ యాక్టివేట్ చేసుకోవడం కానీ, స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ కానీ, ఆ డివైనిటీ ఫీల్ అవడం కానీ జరుగుతుంది అని చెప్పేసి వీటన్నిటికీ ఒక బేసిక్ స్టెప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిటాచ్మెంట్ అనేది అని చెప్తూ ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏదైతే సాధిస్తున్నారో అది మన లైఫ్లో కూడా ఉండాలి అని చెప్పేసి చాలామంది కామెంట్స్ పెడతా ఉన్నారు. ఇలా మనం అవ్వగలమా, ఇలా మనం చేయగలమా, ఎందుకంటే ఇలాంటి స్పిరిచువల్ అవేకనింగ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అవసరం, మీరే వీడియోస్ చేస్తున్నారు కదా అని అడుగుతున్నారు. అలాంటి దానికి డిటాచ్మెంట్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే? ఓకే, విల్ డిస్కస్. నమస్కార్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, హరి ఓం తత్సత్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. డిటాచ్మెంట్ హోల్ మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్లో ఒక బిగ్గెస్ట్ థియరీ ఉంది డిటాచ్మెంట్ గురించి, విచ్ మీన్స్ లెట్ గో ద ఓల్డ్ థింగ్స్, లెట్ గో ద రిలీజ్ ఓల్డ్ స్టకింగ్ ఎనర్జీస్, బ్యాడ్ ఎనర్జీస్, నెగిటివ్ ఎనర్జీస్ అని కూడా చెప్పొచ్చు. గుర్తుపెట్టుకోండి, విశ్వ దర్శనం జరగాలి, విశ్వ జ్ఞానాన్ని మీరు తెలుసుకోవాలి, కాస్మిక్ ఎనర్జీస్, డివైన్ ఎనర్జీస్ ద్వారా అద్భుతాలను మీరు సృష్టించాలి అనుకుంటే కనుక ఫస్ట్ మీలో ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటే, మీరు ఫాలో అవ్వాల్సిన క్వాలిటీ ఏంటి అంటే డిటాచ్మెంట్. ఏంటి డిటాచ్మెంట్? విచ్ మీన్స్ చాలామంది భవిష్యత్తు మీద ఫోకస్ ఉంది, విజన్ ఉంది, డ్రీమ్ చేస్తున్నారు, కానీ పాత విషయాల్ని విడిచిపెట్టడానికి రెడీగా లేరు. వాట్ యు క్యారీ, దట్ వాట్ కమ్స్ విత్ యూ. బట్ చాలామంది పీపుల్ దేన్ని క్యారీ చేస్తూ ఉన్నారు? ఓల్డ్ థింగ్స్ని. చాలామంది అది మెమోరీ అనుకుంటా ఉన్నారు, గుడ్ మెమోరీస్ అనుకుంటున్నారు. నో, మెమోరీస్ అనేది మైండ్లో ఉండాలి, హార్ట్లో ఉండాలి. ఓకే, సో డిటాచ్మెంట్ ఏం చేయాలా? ఇవన్నీ కూడా మీ నిజ జీవితంలో ప్రతిరోజు ఆచరణలో పెట్టండి. పాయింట్ నెంబర్ 1, పాస్ట్ని మర్చిపోవడానికి ప్రయత్నించండి. మీ నిజ జీవితంలో జరిగిన పాత సంఘటనలు ఏమైతే మీకు బాధ పెడతా ఉన్నాయో, దేని గురించి మీరు ఆలోచిస్తే ఒక ఆవేదనకి గురవుతా ఉన్నారో, బాధని ఫీల్ అవుతా ఉన్నారో, అట్లాంటి విషయాల్ని ఇమ్మీడియట్గా రిలీజ్ చేసేయండి. వై? బికాజ్ అవన్నీ కూడా నెగటివ్ ఎనర్జీస్, నెగటివ్ వైబ్రేషన్స్, నెగటివ్ ఫ్రీక్వెన్సీస్, ఓల్డ్ స్టకింగ్ ఎనర్జీస్, దరిద్ర దేవతలు అని కూడా చెప్పొచ్చు. అవి ఉంటే సక్సెస్ రాదు, గ్రోత్ ఉండదు, అష్టైశ్వర్యాల గృహంలోకి రాదు, లైఫ్లో బ్రాండ్ న్యూ అన్న పదం వినరు, చూడరు. సో వాట్ షుడ్ యూ రిలీజ్? ఓల్డ్ ఏమైతే ఇంతకుముందు కొన్ని సంఘటనలు మీకు బాధ పెట్టున్నాయో, చాలా ఛాలెంజెస్ మీరు ఫేస్ చేస్తూ ఉండొచ్చు. డైవోర్స్ అవ్వడం, ప్రెగ్నెన్సీ ఫెయిల్ అవ్వడం, చాలామంది చూస్తూ ఉన్నారు. ఫస్ట్ బేబీ లాస్ అవ్వడం, ఒక స్పెసిఫిక్ పర్సన్ని కోల్పోవడం, వ్యాపారం లాస్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, పేరెంట్స్ లాస్ కావచ్చు, ఎన్నో మీరు ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. లెట్ ఇట్ హ్యాపెన్, జస్ట్ యాక్సెప్ట్ అండ్ గో విత్ ద ఫ్లో. ఏమి జరిగినా మన మంచికే అనుకోవాలి. రెండోది, ఏ వ్యక్తులు మన జీవితంలో ఉండాలి, ఏ వ్యక్తులు మన జీవితంలో ఉండకూడదు అన్నది డివైన్ ప్రొటెక్షన్, డివైన్ నిర్ణయిస్తుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, మీ అందరి చుట్టూ కంటికి కనిపించిన కంచె ఉంది. ఆ కంచె ఏర్పాటు చేసింది సుప్రీం సోల్. ఆ నేచర్ యొక్క లీలలు మనకు తెలియక మనం సఫర్ అవుతా ఉన్నాం, బాధపడుతూ ఉన్నాం. సో ఇంతకుముందు మీ జీవితంలో ఏమి జరిగినా మర్చిపోవడానికి ప్రయత్నించండి. I face a lot of my personal things. We all are humans. We should accept all the things, right? మనుషులం. మనకి రాకపోతే ఎవరికి వస్తాయి ఛాలెంజెస్, మనకి రాకపోతే ఎవరికి వస్తాయి ప్రాబ్లమ్స్. వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్. గుర్తుపెట్టుకోండి, ఒకటే మీ మైండ్లో ఉండాలి, ఇది పూర్వజన్మ యొక్క కర్మ ఫలితం కావచ్చు, ఆర్ ఎల్స్ ఈ జన్మ యొక్క కర్మ ఫలితం కావచ్చు అని చెప్పి యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే కర్మ అనేది రియల్. మేనిఫెస్టేషన్ కోచ్గా అక్రాస్ గ్లోబ్లో చాలామందిని ఎన్లైట్ చేస్తున్న దారిలో ఉన్నాము. ఐఎమ్ సేయింగ్ టు ఆల్ ఆఫ్ యూ, కర్మ ఈజ్ ట్రూత్, 100% ఈజ్ రియల్ అండ్ ట్రూత్. సో ఏమి జరిగినా అది పూర్వజన్మ యొక్క కర్మ ఫలితం లేదా ఈ జన్మ యొక్క కర్మ ఫలితం అని చెప్పి యాక్సెప్ట్ చేసి పాత విషయాలను మర్చిపోండి.
అండ్ మీ ఫోన్లో ఓల్డ్ ఫొటోస్ ఉంటాయి, అవే చూసుకుంటూ ఇంకా ఆ వైబ్లోనే ఉంటాం. ముందు అవి డిలీట్ చేసి పడి, అవి సీరియస్లీ అవి మెమోరీస్ హార్ట్లో బ్రెయిన్లో ఉండాలి, ఫోన్లో కాదు. అవి చూస్తున్న ప్రతిసారి ఇంక ఓల్డ్ స్టకింగ్ ఎనర్జీస్, ఓల్డ్ మెమోరీస్ కాదు, ఓల్డ్ ఎనర్జీ ఇంకా జీవితాన్ని వెనక్కి లాగేస్తుంది. రివర్ నెవర్ రివర్స్. రివర్ ఎప్పుడు వెనక్కి రాదు, ముందుకే వెళ్తుంది. లైఫ్ అంతే, ముందుకెళ్ళాలా. ఛాలెంజెస్ వస్తే క్యారమ్ బోర్డులో స్ట్రైకర్ని కొట్టినట్టు కొట్టి పారేయాల. ఛాలెంజ్ వచ్చింది అంటే ఇట్స్ అ బ్లెస్సింగ్. గ్రోత్ కొరకు వచ్చిన ఆపర్చునిటీయే ఛాలెంజ్. అందుకే మీ నిజ జీవితంలో వచ్చిన ప్రతి అవరోధనల్ని ఆశీర్వాదాలుగా భావించండి, ఛాలెంజ్ని బ్లెస్సింగ్గా భావించండి. సో లెట్ ఇట్ గో. అండ్ ఎవరైనా ఒక వ్యక్తి మీ జీవితం నుండి వెళ్ళిపోదామని ట్రై చేస్తే లెట్ దెమ్ గో, డోంట్ ఫోర్స్ దెమ్. వై? బికాస్ వాళ్ళ నుండి మీకు ఏదో ఒక పెద్ద సమస్య ఉందని సుప్రీం డిజైన్ చేసిన రిజెక్షన్ అది. సో రిజెక్షన్ ఈజ్ ప్రొటెక్షన్ అని చాలాసార్లు చెప్పున్నాను. ఇఫ్ సంబడి ఈజ్ రిజెక్టింగ్ యూ, గాడ్ బ్లెస్ యూ, ఇట్స్ అన్ యూనివర్సల్ సైన్. భగవంతుడు మీకు ఇస్తున్న ఒక అద్భుతమైన అవకాశం మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేయడానికి. అండ్ డోంట్ పుష్ ఎనీబడి టు స్టే విత్ మీ అని చెప్పి, నాతోనే ఉండు నాతోనే ఉండు నాతోనే ఉండు అని ఎవరిని పుష్ చేయక. ఇఫ్ సంబడి ఈజ్ పుషింగ్ యూ, లీవ్ దెమ్, లీవ్ దెమ్. వాళ్ళ నుండి మీకు ఏదో కీడు జరగబోతుందని మీ గృహదైవమో, మీరు నమ్మిన దైవమో, మీ పేరెంట్ యొక్క ఆశీర్వాదాలో, మీ పెద్దల యొక్క బ్లెస్సింగ్సో ప్రొటెక్ట్ చేస్తూ ఉంది మీకని అర్థం. సో డిటాచ్మెంట్ విత్ ఓల్డ్ స్టకింగ్ ఎనర్జీస్, బ్యాడ్ ఎనర్జీస్, నెగిటివ్ ఎనర్జీస్. ఎప్పుడైతే ఈ నెగిటివ్ ఎనర్జీ వెళ్తుందో ఒక స్పేస్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే స్పేస్ ఏర్పడుతుందో పాజిటివ్ థింగ్స్, విచ్ మీన్స్ మనీ, సక్సెస్, నేమ్, ఫేమ్, రికగ్నిషన్, కెరియర్ గ్రోత్, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు వచ్చి ఇంట్లో మీ గృహంలో తాండవం ఆడతాయి. వాట్ షుడ్ యూ డూ? ఏమి చేయాలా? ఫోకస్ ఆన్ ఫ్యూచర్. ఇప్పుడున్న ప్రెజెంట్ని కాన్సన్ట్రేట్ చేసి కంప్లీట్ ఫోకస్ మేనిఫెస్టేషన్ మీద పెట్టి ఎఫర్మేషన్స్, విజువలైజేషన్స్, మనీ మెడిటేషన్స్, పాజిటివిటీ, స్పిరిచువాలిటీ, డివైన్, కాస్మిక్, వీటి గురించి ఆలోచించి కార్యాచరణ చేస్తూ విజన్ ఉండాలి. ఎవరికైతే బిగ్ బిగ్ విజన్స్ ఉంటాయో వాళ్ళు ఏ మేనిఫెస్టేషన్ ఫాలో అవ్వకపోయినా పర్లేదు, విశ్వం సహకరిస్తూనే ఉంటుంది. ప్రొవైడెడ్ వాళ్ళ యొక్క అడుగులు మంచి కార్యాల వైపు ఉండాలా. తద్వారా రిజల్ట్ వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు మిగతా వాళ్ళకు కూడా బాగుండేటట్టు వాళ్ళ విజన్స్ ఉంటే గనక విశ్వం ఎల్లప్పుడూ సహకరిస్తూనే ఉంటుంది. వాళ్ళు ఏ మేనిఫెస్టేషన్ కూడా చేయక్కర్లేదు. సీరియస్లీ సింగ్, విజనే పెద్ద మేనిఫెస్టేషన్. సో హ్యావ్ సమ్ ప్రాపర్ విజన్ ఫర్ యువర్ గ్రోత్. మీ కొరకు, మీ కుటుంబ సభ్యుల కొరకు, లోక కళ్యాణం కొరకు ఒక విజన్ పెట్టుకోండి. మీ ఉన్నత కొరకు ఎప్పుడూ ఆలోచించండి. ఎప్పుడు ఉన్నత కొరకు ఆలోచించట్లేదు. ఇప్పుడు మనం జెలస్ ఫీల్ అవుతా ఉన్నాం. పక్కన ఫ్రెండ్ సక్సెస్ అయినా జెలసే, ఫ్రెండ్కి డబ్బులు వస్తున్నా జెలసే, సెటిల్ అయిపోయాడని చెప్పి. ఏం చేస్తూ ఉన్నారు మరి మనం? హ్యావ్ సమ్ గ్రేట్ఫుల్నెస్, గివ్ సమ్ అప్రిషియేట్. ఇనఫ్, యూనివర్స్ చూసుకుంటుంది. బట్ ఇప్పుడు అట్లా లేకుండే. ఫ్రెండ్కి జాబ్ వస్తే జెలస్, నాకంటే సర్టిఫికేట్లు లేవు అబ్బాయికి, నాకంటే తక్కువ మార్కులు వచ్చి ఇప్పుడు నాకంటే ఎక్కువ సంపాదిస్తూ ఉన్నాడు. ఎంత సంకల్పించున్నాడో దాని కొరకు తను. యూ షుడ్ రెస్పెక్ట్, అట్లీస్ట్ అప్రిషియేట్ చేయాలి. ఇవేమీ చేయకపోయినా గమ్ము నోరు మూసుకొని ఉండాలి. బట్ వాట్ షుడ్ వీఆర్ డూయింగ్? మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏం చేస్తూ ఉన్నారు? పాయింట్అవుట్ చేస్తూ ఉన్నారు. నాకంటే తక్కువ మార్కులు వచ్చి ఎలా సక్సెస్ అయిపోయాడు? స్వామి, మార్కులు జీవితాన్ని డిసైడ్ చేయు, సర్టిఫికేట్లు జీవితాన్ని డిసైడ్ చేయు. సంకల్పం, బర్నింగ్ డిజైర్ డిసైడ్స్ యువర్ ఫ్రీకింగ్ ఫ్యూచర్. ఐ హ్యావ్ సీన్ బంచ్ ఆఫ్ పీపుల్ ఇన్ మై లైఫ్. యూనివర్సే తీసి పడేసింది జీవితంలో. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ప్రకృతితో, అనంత విశ్వంతో మమేకం అవ్వడానికి అడుగులు వేస్తారో టాక్సిక్ పీపుల్ని యూనివర్సే మీ జీవితం నుండి బయటకు పంపించేస్తుంది. మనం ఏం చేస్తూ ఉన్నాం? ఎప్పుడు ఫోన్ చేస్తున్నాడు, చేయడం మానేసాడు ఏంటి అని ఆడని కథలు పరిగెడతా ఉంటాం. స్వామి, అది గాడ్స్ ప్లాన్. ఎవరైనా మీ జీవితం నుండి వెళ్ళిపోతా ఉన్నారా? కంగ్రాచులేషన్స్ మై డియర్, యూనివర్స్ ఈజ్ బ్లెస్సింగ్ యూ. ఎవరైనా మిమ్మల్ని పుష్ చేస్తూ ఉన్నారా నువ్వు నాకు వద్దని? ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్, హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ అహెడ్. డివైన్ పవర్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉందని అర్థం. సో ఎప్పుడు జలస్ ఫీల్ అవ్వద్దు. పాత విషయాలన్నీ మర్చిపోవడానికి ప్రయత్నించండి. లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో. పాత నీరు వెళ్తేనే కొత్త నీరు వస్తుంది. ఓల్డ్ క్లాత్స్ బయటకు వెళ్తేనే న్యూ క్లాత్స్ వస్తాయి. లెట్ ఇట్ గో. ఏమి జరిగినా కర్మ ఫలితం అని భావించండి. ప్రకృతి యొక్క లీలను భావించండి. భగవంతుడు నాకు సహకరిస్తున్నాడని నమ్మండి. ప్రకృతి నాకు సహకారం ఉందని నమ్మండి. పంచభూతాల అనుగ్రహం నాకు ఉందని నమ్మండి. యూనివర్స్ నాతోనే ఉందని నమ్మండి. లైఫ్ ఈజ్ ఆసమ్ గైస్. గాడ్ బ్లెస్ యూ.
యూనివర్స్ బ్లెస్ యూ విత్ ఆల్ ద మేజర్ సక్సెస్ అండ్ అబండెన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ డెఫినెట్లీ ఇక్కడ మీరు చెప్పిన ప్రతి పాయింట్ కూడా ఇట్స్ వర్త్ ల్యాక్స్ అనమాట. అలా ఉన్నాయి అన్నీ కూడా. అండ్ డెఫినెట్లీ ఒకటైతే అర్థమైంది, ముందు మన జీవితం మనం చూసుకోవాలి, మన మీద మనం ఫోకస్ చేయాలి, మనకు సంబంధించిన విషయాల మీద మనకు అవగాహన ఉండాలి, మన గురించి మనకు అవగాహన ఉండాలి. వాడి గురించి ముందు వేలువెత్తి చూపించే ముందు 3000 మనల్ని చూపిస్తాయనే ఏదైతే ముందు మనం గమనిస్తామో అది మన లైఫ్ని చేంజ్ చేస్తుంది. సో దీనికి అనుగుణంగా మీరు కండక్ట్ చేయబోయే మాస్టర్ క్లాస్ ఏదైతే ఉందో అది చాలామందికి సెల్ఫ్ లవ్ అనేది కానీ సెల్ఫ్ గ్రోత్ అనేది ఇలా చాలా విషయాల మీద ఫోకస్ చేస్తూ చాలా యాన్షియంట్ టెక్నిక్స్ని మీరు ముందు తీసుకొస్తా ఉన్నారు. అనునాకి సంబంధించి కుండలిని ఎనర్జీస్ అని ప్రీవియస్ ఎపిసోడ్లో చాలాసార్లు దీని గురించి వింటూ ఉన్నాను మీ నోటి ద్వారా. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. ఎందుకంటే చాలామంది ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వాళ్ళకి పిచ్చింగ్ ఇస్తూ ఉంటాము, కానీ వాళ్ళ సైడ్ నుంచి కూడా ఎన్నో కామెంట్స్, ఎన్నో వాళ్ళ తరపు నుంచి వ్యూస్ కానీ చూస్తున్నప్పుడు అర్థమవుతుంది వాళ్ళు దే ఆర్ రెడీ టు చేంజ్ అనేది. బట్ దానికి మిగిలిన ఒకే ఒక్క స్టెప్ ఏంటి అంటే ఈ వర్క్షాప్లో మీరు పార్టిసిపేట్ చేయడం. సో అలా పార్టిసిపేట్ చేయాలని 24th June ఈ వర్క్షాప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ముందుగా మీరు ఎంత త్వరగా మీరు ఎన్రోల్ చేసుకుంటే మీరు అంత త్వరగా ఇందులో ఉండడానికి స్కోప్ అనేది దొరుకుతుంది. ఇన్కేస్ సీట్స్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ వరకు మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ డేట్స్ కానీ లేదంటే అది అవైలబిలిటీ కానీ సార్ అవైలబిలిటీ కానీ ఇప్పుడు లేదు కాబట్టి సో డిలే అవ్వడం కన్నా కూడా ఇప్పుడున్న ఈ వర్క్షాప్ మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని వెంటనే ఎన్రోల్ చేసుకొని మీరు రిజిస్టర్ చేసుకొని పార్టిసిపేట్ చేయండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సో చెప్సలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.